డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026కి టైం వేళ అయింది. మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఇక ప్రిపరేషన్ అంటే జస్ట్ ఇప్పుడు ఈ టైంలో మనం మొదటి నుంచి స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. కాకపోతే ఒకసారి మరి ఏమైనా మిస్ చేసుకున్నారేమో చూద్దాము అసలు ఈ వీడియోలో. హౌ టు ప్రిపేర్, ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి మనం జేఈ మెయిన్ 2026కి. ముందు ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనం ప్రతి ఒక్కరు కూడా ట్రై టు అండర్స్టాండ్ ద మోడల్స్, సిలబస్, అసలు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా దానికి సంబంధించిన పీవైక్యూస్ కూడా 2025 చూసుకోండి. అసలు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే, ఇక్కడ మోడల్ చూసినట్టయితే మీకు మార్నింగ్ పేపర్ P1 వచ్చి మనకు మార్నింగ్ 9 to 12 జరుగుతుంది ఎగ్జామినేషన్. 17వ తారీఖు. ఇంకా లెస్ దాన్ మనం కొన్ని రోజులు మాత్రం 28-29 రోజులు మాత్రమే ఉంది. P2 వచ్చేసి మనకి ఇది ఎప్పుడు 5:30 12:30 టు మరి 12:30 కాదు, 2:30 to 5:30 ఎగ్జామినేషన్. రెండు కూడా మ్యాండేటరీగా రాయాలి. సార్ నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను, నాకు 180కి 100 వస్తున్నాయి, నాకు 180కి 180 మార్కులు వస్తున్నాయి అంటే మీరు 0. మిమ్మల్ని తీసుకెళ్ళి మీ పేపర్ని డస్ట్బిన్లో వేస్తారు. ఎందుకంటే ప్రాంక్గా చెప్పాలి కదా స్టూడెంట్స్కి. 2 పేపర్లు P1 + P2 పేపర్లు కలిపి రాయాలి, గుర్తుపెట్టుకొని. కలిపి 360 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ప్యాటర్న్ ఉంది. కంపల్సరీగా అటెండెన్స్ ఉండాలి, తంబ కూడా తీసుకుంటారు, ఆధార్ వెరిఫికేషన్ కంపల్సరీ. ఎందుకంటే జేఈ మెయిన్ కంటే ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు. ఐఐటి వాళ్ళే డైరెక్ట్గా వస్తారు. ఐఐటి వాళ్ళు, ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు కాదమ్మా, ఐఐటి వాళ్ళు డైరెక్ట్గా రూర్కీ నుంచి వస్తారు. స్టాఫ్ అంతా రూర్కీ వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్స్ని. మరి P1 180, మొత్తం మ్యాథమెటిక్స్ 60, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60, 180 మార్కులు. ఇది కూడా సేమ్ ఉంటాయి. దీనిలో ఏంటంటే మార్నింగ్ పేపర్లో మీకు ఎక్కువగా వచ్చేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒకటి వచ్చి ఏబిసిడీలో ఒకటి మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. అంటే ఏబిసిడీలో ఏబి అవ్వచ్చు, ఏబిసి అవ్వచ్చు, ఏబిసిడి అవ్వచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు ఉంటాయి. తర్వాత న్యాట్ ఉంటుంది, న్యాట్ ఎగ్జామ్, న్యాట్ అంటే న్యూమరికల్ ఆన్సర్ టైపు ఉంటాయి. అదేవిధంగా P2లో మెయిన్ ఏంటంటే మనకు ఉండేది ఎక్కువ మ్యాచింగ్స్ ఉంటాయంట. లాస్ట్ ఇయర్ మ్యాచింగ్స్ ఉంటాయి. రూర్కీ వాళ్ళు కదా 2008లో రూర్కీ కండక్ట్ చేసింది, 2019లో రూర్కీ కండక్ట్ చేసింది. ఒకసారి ఆ పేపర్స్ని కూడా తిరగేయండి, అయ్యే ఇవ్వచ్చాము వాళ్ళు బై మిస్టేకు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి అర్థం చేసుకున్నారు కదా. క్రియేట్ ప్రాపర్ స్టడీ ప్లాను, తర్వాత నో వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్, తర్వాత క్రియేట్ స్టడీ ప్లాన్, డెవలప్ రియలిస్టిక్ స్టడీ షెడ్యూల్. అయితే షెడ్యూల్ పెట్టుకోండి, ఇప్పటికైనా కొద్దిగా రివిజన్ షెడ్యూల్ అయితే పెట్టుకోండి. తర్వాత దట్ కవర్స్ ఆల్ టాపిక్స్, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. ఈ విధంగా మీరు ఐఐటీలో జారాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలమ్మా. ఎందుకంటే 4 రోజులు కష్టపడండి, తర్వాత మీ లైఫే తిరిగిపోద్ది. తర్వాత అలోకేట్ సఫిషియంట్ టైం ఫర్ ఈచ్ సబ్జెక్టు. సపోజ్ మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటికి హై వెయిటేజ్ టాపిక్స్ తీసుకుని మరి టైం ఇవ్వటము, వాటిని ప్రాక్టీస్ చేయటము. తర్వాత ఫిజిక్స్లో కూడా మరి కొన్ని టాపిక్స్ ఉంటాయి, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రిసిటీ అవి ఉంటాయి, ఆ టాపిక్స్ని చూసుకోవాలి. మరి కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్, కైనటిక్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అవన్నీ కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఫోకస్ ఆన్ కాన్సెప్టువల్ క్లారిటీ. అసలు క్లారిటీ మీకు బట్టి కొట్టుడు పనికిరాదు. జేఈ అడ్వాన్స్లో బట్టి విధానం రాదు, అప్లికేషన్ ఓరియంటెడ్తోనే ఉంటుంది. అసలు మీరు క్లారిటీగా ఉండారా లేదా ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు అర్థం కాకపోతే మనం జనరేటివ్ ఏని కానీ చాట్ జీపీటీని కూడా అడిగి ఆ కాన్సెప్ట్ తెలుసుకోండి. మీరు హెల్ప్ తీసుకోండి. ఒక కాన్సెప్ట్ అర్థం కానప్పుడు హెల్ప్ తీసుకోవడంలో కూడా స్టూడెంట్ తప్పు లేదు. ఒకసారి చూసుకోండి. ప్రయారిటీ అండ్ అండర్స్టాండింగ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, రెఫర్ టు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఆన్లైన్ రిసోర్సెస్, మరి ఎన్సీఆర్టీ ఈ బుక్స్, ఇవన్నీ కెమిస్ట్రీకి సంబంధించి. తర్వాత డోంట్ హెజిటేట్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద టీచర్స్ అండ్ పీర్స్. సపోజ్ మీ యొక్క ఇన్స్టిట్యూట్లో టీచర్స్ని కానీ, పీర్స్ అంటే మీ పక్కన స్టూడెంట్లను కానీ కొద్దిగా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తప్పేమీ లేదు. అయ్యో నన్ను అడిగితే నన్ను ఏమైనా అనుకుంటారు, నాకేం రాదు అనుకుంటారు, ఏం మిస్టేక్ పడద్దు. సరే వాళ్ళు ఏదన్నా అనుకున్నారు, మీ క్లారిటీ అయితే వచ్చేది కదా. ఐఐటీలో జారుతారు కదా, అది వాళ్ళు ఏమనుకున్నారు మీకు అనవసరం. సిగ్గు విడిచి అడగండి, తప్పేమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ప్రాక్టీస్ విత్ పాస్ట్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. పీవైక్యూస్ 2008 కానీ, 2025,
పేపర్స్ 2024 అట్లా 4-5 పేపర్స్ చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సాల్వ్ ప్రీవియస్ జేఈ అడ్వాన్స్ పేపర్స్ పీవైక్యూస్, ఫెమిలియర్ విత్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, ఫెమిలియర్ అవుతారు. అసలు రియలిస్టిక్గా పీవైక్యూ చేస్తే పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది, ఫెమిలియర్ అవటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా చూస్తే రెగ్యులర్లీ టేక్ మాక్ టెస్టులు చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మాక్ టెస్ట్లో మీకు రియల్గా ఎగ్జామినేషన్ రాసిన ఫీల్ రావాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ మాక్ టెస్ట్, ఐడెంటిటీ వీక్ ఏరియాస్, తర్వాత రెగ్యులర్లీ రివైజ్ చేసుకోండి. కీప్ రివైజింగ్ కీ కాన్సెప్ట్ ఫార్ములాస్ రిటైన్. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు షార్ట్ నోట్స్ చూసుకోండి. ఎక్కువ ఇంకంత మెటీరియల్ కుప్పల మెటీరియల్ చదవడానికి ప్రయత్నం చేయమాకండి. ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా రివిజన్ టైం అమ్మ. ఏమైనా మర్చిపోయామా ఒకసారి షార్ట్ నోట్స్, ఫిజిక్స్కి ఒక షార్ట్ నోటు, కెమిస్ట్రీకి, మ్యాథమెటిక్స్ సపరేట్ షార్ట్ నోట్స్ పెట్టుకోమని ఇప్పటి నుంచో చెప్తున్నాను స్టూడెంట్స్కి. ఆ విధంగా పెట్టుకుంటే కనుక అవి రివిజన్ చేసుకోండి. తర్వాత క్రియేట్ కన్సైజ్ రివిజన్ నోట్స్, ఫోకస్ ఆన్ హై ఈల్డ్ టాపిక్స్, ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ను మీరు ఫోకస్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్, ఆరోది మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. టైం మేనేజ్మెంట్ కొంతమంది ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత నాకు టైం సరిపోలేదు అంటారు. నీకు టైం సరిపోయింది కాదు, టైము ఉన్న టైంలో రాస్తేనే ఎగ్జామినేషను. నేను రోజల్లా రాస్తానంటే ఎగ్జామినేషన్ కాదు అది. నేను 3 గంటలు ఇచ్చాడు. అసలు జేఈ అడ్వాన్స్కి టైం సరిపోలేదన్నవాడు నేను ఎవరిని చూడాలి ఇంతవరకే. ఎందుకంటే P1 3 గంటలు ఉంటుంది, పేపర్ 2 3 గంటలు, మొత్తం 6 గంటలు ఉంటుంది. ఇంక నీకు టైం ఏం సరిపోతుంది. నీకు కొంతమంది ఇక్కడ నిద్ర కూడా పోతారు. ఇప్పుడు 3 గంటలు ఇచ్చాడు, 2 గంటలు పడుకుని 1 గంట పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 గంటలు ఎగ్జామ్ రాస్తారు, 1 గంట పడుకుంటారు. హ్యాపీగా మీరు ఎగ్జామ్ అయిన తర్వాత నిద్ర కూడా పోవచ్చు ఒక అరగంట. టైం మేనేజ్మెంట్ బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. జేఈ మెయిన్ లాగా కాదు, జేఈ అడ్వాన్స్లో టైం ఉంటుంది. అలానే నిద్ర ఏం పోవద్దు. ఒకసారి సపోజ్ 2 గంటల్లో ఎగ్జామినేషన్ అయ్యింది అనుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏమైనా ఐడియాస్ వస్తాయి, తప్పేముంది, నిద్ర పోవద్దు, డోంట్ స్లీప్. ఒకసారి రివిజన్ చేసుకుని ఒక అరగంట ఇది మిస్టేక్ ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా, ఒకసారి రివిజన్ చేసుకుంటే తప్పేం లేదు. తర్వాత డెవలప్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్కిల్, కంప్లీట్ పేపర్ విత్ టైము, ప్రాక్టీస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండర్ టైమ్లీ కండిషన్స్, లెర్న్ ప్రయారిటైజ్డ్ క్వశ్చన్, స్టే ఫోకస్డ్, మోటివేటెడ్ ఫోకస్డ్, మెయిన్లీ పాజిటివ్ యాటిట్యూడ్, స్టే ఫోకస్డ్ ఇన్ యువర్ గోల్స్, టేక్ బ్రేక్స్, డూ సమ్ ఎక్సర్సైజెస్. అంటే మీరు చదివేటప్పుడు కంటిన్యూగా చేయకుండా అప్పుడప్పుడు కొంచెం నడవటము, వాకింగ్ అలా చూసుకుంటే రిలాక్స్ అవ్వండి అప్పుడప్పుడు. సరే మీరు రిలాక్స్, బాల్ ఆడతాము, గేమ్స్ ఆడతాము, ఏదన్నా రిలాక్స్ మ్యూజిక్ వింటాము చూసుకోండి. తర్వాత వచ్చేసి సి గైడెన్స్ ఫ్రమ్ స్టడీ గ్రూప్స్, ఆన్లైన్ ఆఫ్లైన్. తర్వాత మనకు లాస్ట్ మినిట్స్ ప్రిపరేషను, తర్వాత ఫోకస్ ఆన్ రివైజింగ్ కీ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్, సాల్వ్ మోర్ మాక్ టెస్ట్, తర్వాత గెట్ గుడ్ నైట్ స్లీప్. బాగా నిద్రపోండి హ్యాపీగా. సఫిషియెంట్ నిద్ర అంటే ఒక 6 గంటల నుంచి 7 గంటలు, 7 hours మంచి స్లీప్ వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఈట్ హెల్తీ డైటు, మంచిగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. మే 17వ తారీఖున ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది, కొంతవరకు మోషన్స్ అవుతాయి, కొంతవరకు తలనొప్పి వస్తుంది, కొంతవరకు ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ లేకుండా చూసుకోండి హెల్తీగా ఉండటానికి. కాకపోతే మీరంతా మరి అందరూ యూతే కాబట్టి హెల్తీగానే ఉంటారు 90%. ఎవరైనా మరి అమ్మాయిలు ఎక్కువగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు నో ప్రాబ్లం, కొంతమంది అమ్మాయిలు జ్వరం అని ఇదని ఉంటారు. కొంచెం వాళ్ళకుండే లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. మరి ఇబ్బంది లేదు, అది ప్లాన్ చేసుకోండి మీరు ఏ విధంగా ఉంటాయో. హెల్తీగా ఉండటం అంటే మరి ఇంపార్టెంట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలో చేరాలని మన ఛానల్ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కొన్ని రోజులు మాత్రమే ఉంది, స్టడీ ప్రారంభించండి ఇప్పుడు నుంచి అయినా. థ్యాంక్ యూ, బాయ్.